అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పటాన్ చెరువు టు శంకరపల్లి హైవే 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్లో మనకి 521 స్క్వేర్ యార్డ్స్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఐ మీన్ జీపీఎస్ ద్వారా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది అప్డేటెడ్ జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ అండి. సో మనకు ఏదైతే కనెక్టివిటీ ఏదైతే మనకి చుట్టుపక్కల ఇక్కడ విలేజ్ కనిపిస్తుంది అంతా కూడా బానూరు విలేజ్ అండి. బానూరు విలేజ్ ఇదంతా కూడా. సో బానూరు విలేజ్ కన్నా ముందు మనకు లహరి రిసార్ట్స్ వస్తుందండి. ఇదంతా కూడా లహరి రిసార్ట్స్ ఇది మొత్తం కూడా. సో ఇది వచ్చేసి మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది మనకు పటాన్ చెరువు టు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకి ఒక కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 521 స్క్వేర్ యార్డ్స్లో ఈ యొక్క ప్లాట్ని అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. 521 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. సో ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ మనకి శంకరపల్లి టు పటాన్ చెరువు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో టోటల్ వచ్చేసి 521 స్క్వేర్ యార్డ్స్. సో ఇది వచ్చేసి మనకు దీన్ని స్ట్రైట్ చేస్తే, అంటే ఇలా మనం స్ట్రైట్ చేస్తే మనకు అప్ టు 328 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి స్ట్రైట్ చేస్తే. సో మనకి విడ్త్ కింద వచ్చేసి 65 విడ్త్ ఉంటుంది. మనకి ఇటు సైడ్ వచ్చేసి 51 ఉంటుందండి. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 93 ఫీట్ ఉంటుంది. సో దీన్ని మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే కట్ అయిందో ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి స్ట్రైట్ చేసుకుంటే 328 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇక్కడ. సో మనకి ఫ్రంట్ ఏదైతే మనకి క్రాస్ ఉందో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అని మీరు చూసుకోవచ్చు. ఇది మొత్తం లేఅవుట్ కూడా, ఇది మొత్తం కూడా లేఅవుటేనండి. సో ఈ లేఅవుట్లో మనకు కమర్షియల్ ప్లాట్ అయితే వచ్చింది. సో మనకు పటాన్ చెరువు టు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ మనకి రోడ్ యాక్సెస్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ యాక్సెస్ ఉంటుంది ఇది. సో మనకు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఇదంతా కూడా నైబర్స్ ల్యాండ్ అండి. ఇది బౌండరీ వచ్చేసి పక్కన నైబర్స్ ల్యాండ్ ఉంటుంది. సో ఈ బౌండరీ మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. దీని బ్యాక్ సైడ్ ఇదంతా కూడా పార్క్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి రోడ్డు వస్తుంది, రోడ్డు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా పార్క్ ఏరియా వస్తుందండి. సో 521 స్క్వేర్ యార్డ్స్లో మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఎవరైతే మనకు చాలా తక్కువ రేట్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకి జీపీ ప్లాట్స్ కూడా ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అప్ టు మనకి 50,000 ప్లస్ అయితే ఉన్నాయి. సో బట్ ఓనర్ మాత్రం మనకి 52,000 మాత్రమే కోట్ చేస్తున్నాడండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. 52,000 రూపీస్ కోట్ చేస్తున్నారు. అర్జెంట్ సేల్ ఉంది అండి ఈ ప్రాపర్టీ. సో ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో మీరు చూసుకుంటే ఇదంతా కూడా విల్లాస్ అండి. మనకి ఆర్కేడియన్ 1 బై క్రియేటివ్ హోమ్స్ అని చెప్పేసి విల్లాస్ కాన్సెప్ట్ ఇక్కడ విల్లాస్ నడుస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక్కడ ఆల్రెడీ షీట్స్ అయితే ఐరన్ షీట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకి విల్లాస్ రాబోతున్నాయండి ఇక్కడ వెంచర్ ఆపోజిట్లోనే. అలాగే మనకి ఈ ప్రాపర్టీ నుంచి జస్ట్ పక్కకి లెఫ్ట్ సైడ్ ఒక 200 మీటర్స్ పక్కకి వెళ్తే మనకి ఇది మొత్తం కూడా బానూరు విలేజ్ అండి. ఇది మొత్తం కూడా బానూరు విలేజ్. సో బానూరు విలేజ్కి చాలా నియర్ బై ఉంటుందండి. ఇక్కడ నేను మీకు జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ప్రాపర్టీ ఇక్కడ ఉంటుంది. మనకి ఇటుపక్క కూడా మొత్తం విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇది మనకి లహరి విల్లాసే. ఇక్కడ మనకి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అలాగే మన ప్రాపర్టీ దాటిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా విలేజ్ అండి, బానూరు విలేజ్ ఇది. సో ఇక్కడ మనకి అన్ని బ్యాంక్స్ కానీ, మనకి మెడికల్ షాప్స్ కానీ, మనకి స్పా కానీ, వెజిటేబుల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయండి. సో అలాగే మనకి ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే దేనికి యూజ్ అవుతుందంటే మెయిన్గా మనకి ఇక్కడ ఏదైనా సూపర్ మార్కెట్ పెడితే 100% అయితే సక్సెస్ అవుతుంది. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. అలాగే ఆపోజిట్లో విల్లాస్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే చాలా ది బెస్ట్ అని చెప్పొచ్చండి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో. సో యాక్చువల్గా ఈ రోడ్లో మనకి అప్ టు జీపీ లేఅవుట్లో 55,000-60,000 వరకు నడుస్తున్నాయి. బట్ మనకి చాలా తక్కువ రేట్లో వస్తుంది ఈ ప్రాపర్టీ. సో ఒక విధంగా ఛాన్స్ డీల్ అనుకోవచ్చండి ఈ ప్రాపర్టీని. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. దట్టు మనకి 100 ఫీట్ రోడ్ ప్రకారం ఎంతవరకు అయితే సెట్ బ్యాక్ తీసుకోవాలో అంతవరకు కూడా సెట్ బ్యాక్ తీసుకొని ఈ యొక్క ప్రాపర్టీని అయితే మనకి డెవలప్ చేశారండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి పవన్ లైఫ్ స్పేసెస్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి పవన్ ప్రిస్టిన్ ప్రాజెక్ట్ అండి ఇది. సో అప్రాక్సిమేట్లీ మనకి 12 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మనకి వెస్ట్ ఫేసింగ్ 521 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్రాపర్టీ అయితే రెడీ టు సేల్కి అయితే రెడీగా ఉందండి. సో ఛాన్స్ ప్రాపర్టీ, దీని అయితే మిస్ అవ్వకండి. నేను దీంతోపాటు లైవ్ వీడియో అయితే నేను అంటే క్లియర్ మనకి ప్రాపర్టీ ఎలా ఉందనేది కూడా నేను మీకు లైవ్ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇందులో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి.
సో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ప్రజెంట్ మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఆపోజిట్లో నేను ఏదైతే ఐరన్ షీట్స్ పెట్టారని చెప్పాను, అక్కడ మనకి విల్లాస్ అవుతున్నాయండి ఈ ప్రాజెక్ట్ ముందే. సో మీరు చూసుకోవచ్చు, ఇది చాలా హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. మనకి హెచ్ఎండిఏలో వచ్చింది. మీకు ఏదైతే రైట్ సైడ్ కనిపిస్తుందో మనకి ఇట్లా చూసుకుంటే ఈ చెట్లున్న కాడ నుంచి మనకి రైట్ సైడ్ కాంపౌండ్ వాల్ ఉన్నంత వరకు కూడా సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగిందండి యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. సో మనకు ఏదైతే మనకి సిమెంట్ ప్రీకాస్ట్ చేసిందో ఇది మనకి ప్రాపర్టీ లొకేషన్ అండి. సో మనకి ఫ్రంట్ వచ్చేసి అప్ టు 76 ఉంటుంది, క్రాస్ ఉంటుందండి. ఫ్రంట్ వచ్చేసి మనకు 76.4 ఉంటుంది. మనకి డెప్త్ వచ్చేసి ఒకవైపు 93 ఉంటుంది, ఇంకోవైపు 51 ఉంటుందండి. సో మనకి బ్యాక్ సైడ్ ఇంకొక రోడ్డు కూడా ఉంటుంది. దీనికైనా 2 రోడ్లతో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఆ 30 ఫీట్ రోడ్కి 100 ఫీట్ రోడ్కి మధ్యలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో టోటల్ వచ్చేసి 521 స్క్వేర్ యార్డ్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉందండి మనకి సేల్కి. సో దీన్ని మనకి స్ట్రైట్ చేసుకుంటే ముందు క్రాస్ పోతే మనకి 328 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో మన కన్స్ట్రక్షన్ 328 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసుకొని రిమైనింగ్ 180 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్లో మనం ఫ్రంట్ అయితే పార్కింగ్ పెట్టుకోవచ్చు అండి. చాలా మంచి ప్రాపర్టీ. సో మనకి ఇది వచ్చేసి పటాన్ చెరువు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అయితే ఈ యొక్క ప్రాపర్టీ హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉందండి. సో టైటిల్ క్లియర్, 100% బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. 100% మనకి అంటే లీగల్గా క్లియర్ ఉందని చెప్తున్నాను. సో ప్రైజింగ్ వచ్చేసి అప్ టు 52,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుందండి. ఇంకా ఇవి కాకుండా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, దాన్ని ఒకసారి కాల్ చేసి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.